హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాజ్ తరుణ్ ఆత్మహత్య పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అతడి మాజీ ప్రేయసి అయిన లావణ్య మీడియా ముందుకు వచ్చి తమ ఎఫ్ఐఆర్ గురించి బయట పెట్టడంతో ఈ విషయం కాస్త రచ్చరచ్చగా మారింది. 11 ఏళ్ల నుంచి తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నామని, శారీరక సంబంధం కూడా పెట్టుకున్నామని ఓపెన్గా చెప్పేసింది లావణ్య. అయితే రాజ్ తరుణ్ తనకు దూరం అవుతున్నాడని, మరో హీరోయిన్ కోసం తనని వదిలేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను అయితే ఆశ్రయించింది లావణ్య. రాజ్ తరుణ్ మల్హోత్రా అనే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ సాగిస్తుండడం వల్ల తనని పట్టించుకోవడం లేదని పేర్కొనింది లావణ్య. మల్హోత్రా సీన్లోకి రావడం వల్ల రాజ్ తరుణ్ తనకి దక్కుతాడనే నమ్మకం కూడా పోయినట్టు లావణ్య గారు ఆరోపించారండి. ఈ క్రమంలో లావణ్య రాజ్ తరుణ్ హీరోయిన్లతో పెట్టుకున్న ఎఫ్ఐఆర్లకు చిట్టా మొత్తం బయటపెట్టింది లావణ్య. ఒకవైపు లావణ్య ఆరోపణలు చేస్తూ ఉంటే, మరోవైపు మల్హోత్రా తనకి రాజ్ తరుణ్కి ఎలాంటి సంబంధం లేదని అయితే అంటోంది. రాజ్ తరుణ్ మల్హోత్రా ప్రస్తుతం తిరగబడరా సామి అనే చిత్రంలో అయితే కలిసి నటిస్తున్నారు. ఇకపోతే అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే అలాగే రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో రాజ్ తరుణ్ శాలినితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టు లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా తనకి ప్రాబ్లం లేదని అంటున్న లావణ్య, అతడు తనకు దక్కితే చాలు అని అయితే అంటోంది ఇప్పుడు. అదేవిధంగా రాజ్ తరుణ్ ప్రియురాళ్ళ లిస్టులో బిగ్ బాస్ బ్యూటీ అయిన అరియానా గ్లోరీ కూడా ఉందట. తాను చెన్నైకి ఒక కోర్సు నేర్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ అరియానాతో అయితే రిలేషన్ పెట్టుకున్నాడన్న అయితే ఆరోపించారు. ఇక రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి రాజ్ తరుణ్ మనకి దక్కడు అని చెబితే నేను వెంటనే చెన్నై నుంచి వచ్చేసానని లావణ్య తెలిపింది. ఇక లవర్ సినిమా టైంలో రిద్ధి కుమార్తో కూడా రాజ్ తరుణ్ ప్రేమాయణం సాగించాడని లావణ్య ఆరోపించింది. 6 నెలలు వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. నేను ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పాను. అప్పుడు ఆమె రాజ్ తరుణ్ని వదిలేసింది అని అయితే లావణ్య పేర్కొంది. హీరోయిన్ల కోసం రాజ్ తరుణ్ రోజుకు 70,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. 11 ఏళ్లుగా నేను అతనితో రిలేషన్లో ఉన్నాను. నాకు కనీసం ఇల్లు గడవడానికి కూడా డబ్బులు ఇవ్వటం లేదని పేర్కొంది లావణ్య. రాజ్ తరుణ్కి చెందిన 15 కుక్కలు తన వద్దే ఉన్నట్టు లావణ్య తెలిపింది. వాటి ఆలనా పాలనకు కూడా తన వద్ద డబ్బు లేదని, రాజ్ తరుణ్ తనకి కావాలి అని లావణ్య ఇప్పుడు అంటోంది ఫ్రెండ్స్.